హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటల బల్లకి. ఈరోజు వీడియోలో టమాటా పప్పుని సింపుల్గా కుక్కర్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేలా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇది మనకు వంటల్లో వడ్డించే టమాటా పప్పు లాగానే చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. దీనికోసం నేను ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. కొలతకి ఇది 200 గ్రాములు ఉంది. 200 గ్రాముల కందిపప్పు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కూడా సన్నంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కందిపప్పుని 200 గ్రాములు తీసుకున్నాం కదండి, దానికి సరిపడగా 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను నేను. అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. 200 గ్రాముల కందిపప్పుకి 1/2 కేజీ టమాటాలు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకోండి. దాంట్లో ఈ కందిపప్పుని వేసుకుని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై అవనివ్వండి. తర్వాత మనం 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. అప్పుడు ఈ టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్నానండి, చూసారు కదా. ఇలా వాష్ చేసుకున్న కందిపప్పులో మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా అందులోనే వేసేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోండి, అది కూడా దానిలో యాడ్ చేయండి. ఈ పప్పుకు సరిపడగా ఒక టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడగా వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో 2.5 గ్లాసుల వాటర్ తీసుకుని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ కుక్కరు 4 విజిల్స్ రావాలండి. ఇప్పుడు కుక్కర్ చల్లారింది, తీసి చూద్దాం ఎలా వచ్చిందో. కరెక్ట్గా ఉడికిందండి. 4 విజిల్స్ అయితే మనకి ఇలా కరెక్ట్గా ఉడుకుతుంది. ఇంకెక్కువ వేసినా బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. గరిటెతో మిక్స్ చేసుకునే కంటే పప్పు గుత్తి తీసుకుని స్మాష్ చేసుకుందాం. ఆ టమాటాలు మొత్తం స్మాష్ అవ్వాలి. ఈ పప్పు గుత్తితో ఒకసారి ఇలా కలబెట్టుకుని నీట్గా మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు అందులోనే చింతపండు నానబెట్టుకున్నాను కదండి ఇందాక, ఆ చింతపండు పులుసును కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు కూడా దీంట్లోనే వేసేసుకుని హై ఫ్లేమ్ మీద పెట్టుకుని 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇంకొంచెం వాటర్ కూడా వేసుకుని మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసుకుంటున్నానండి, నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకుని ఉప్పు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీనికోసం మనం ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకోవాలి. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, 10 వెల్లుల్లిపాయ రబ్బలు,
2 ఎండుమిర్చి, ఒక 2 రబ్బలు కరివేపాకు తీసుకొని ఒక కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి పప్పు ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. చిటపటలాడుతున్నాయి కదండి, దాంట్లోనే మనం వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలని కొంచెం చితకపట్టుకుని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు బాగా దోరగా వేగాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుని వేయించేసుకుందాం. తాలింపు దగ్గరుండి వేయించుకోవాలండి. తాలింపు మాడిందంటే మనకి టేస్ట్ మొత్తం మారిపోతుంది. దోరగా వేగిందండి తాలింపు, చూసారు కదా, ఇలా వేగాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు తీసుకెళ్ళి పప్పులో వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఈ టమాటా పప్పు బాగా పలుచగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా కూడా ఉండకూడదు. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండాలండి టమాటా పప్పు. అప్పుడే మీకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా పప్పుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అండి. చాలా సింపుల్గా, టేస్టీగా కుక్కర్లో ఎలా చేసుకోవచ్చు చూసారు కదా. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.